28, 29, 30 వార్డులకు సంబంధించినటువంటి ఈ సప్తగిరి థియేటర్ ఎదురుగుండా లిక్కర్ షాప్ ఓపెన్ చేయడానికి మనం ప్రయత్నం చేయడం, దాని మీద ఇక్కడ ఉన్నటువంటి సోదరిమణులు అందరూ కూడా మరి ఒక టెంట్ వేసి వారికి నిరసనను వ్యక్తం చేస్తూ ఆ రోజు ఈ రోజు వరకు రిలే నిరాదీక్ష కొనసాగిస్తున్న విషయం మనందరికీ తెలుసు. దీనిపైనే వారం రోజుల క్రితం మరి మనకి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కూడా వస్తామని చెప్పి కేశవం వస్తానంటే వీరందరూ కూడా అక్కడ రమ్మని చెప్పడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు రావడం జరిగింది. మరి ఆ మేడం గారు కూడా వీరందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేనేమనుకున్నానంటే నేను ఆ రాత్రి బయలుదేరే తీర్థయాత్రకు వెళ్ళడం జరిగింది కర్ణాటక. రాత్రి వచ్చాను. వచ్చిన వెంటనే మనకి సమస్య పరిష్కారం అవ్వలేదంటే ఈ లోపల లెటర్ ఒకటి వచ్చింది, యాజ్ పర్ యాక్ట్ ఫాలో అవ్వమని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు రాశారు. కానీ మనకి ఈ యొక్క ఇబ్బంది దృష్టిలో పెట్టుకుని ఇటు ఎక్సైజ్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సీఏలు, ఈఎస్ఎల్తో మాట్లాడి ఆ కాంట్రాక్టర్ కూడా అదే ఎవరైతే ఆ షాపు యజమాని ఉన్నారో వాళ్ళు కూడా నచ్చమని చెప్పి చెప్పడం జరిగింది. దానిపైన ఇంకా ఇక్కడి నుంచి షాపు పెట్టకుండా మాత్రం మొత్తం డిపార్ట్మెంట్తో మాట్లాడడం, ఈ షాప్ ఇక్కడి నుంచి మరి వేరే చోటకి మనం మార్చుకోమని చెప్పి డిపార్ట్మెంట్ వారు వాళ్ళని కోరడం జరిగింది. అంచేత ఈ క్షణం నుంచి ఈ టెంట్ కూడా ఇక్కడ తీసివేసి అంటే వారి కోరిక తీరింది కాబట్టి ఈ టెంట్ తీసేయమని చెప్పి కూడా మహిళా సోదరులు అడిగాం. వారు కూడా అంగీకరించారు. ఏదేమైనప్పటికీ మరి మా ఆడవారికి మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందిని మరి వేళ మనం దీన్ని తొలగించడం జరిగింది. దీన్ని అందరూ కూడా సౌహృదయంతో అర్థం చేసుకుంటూ విద్యేదంటే యాక్ట్ అనేది ఓ రకంగా ఉంటుంది, ప్రజల యొక్క అవసరాలు ఇంకో రకంగా ఉంటాయి కాబట్టి ఆ అవసరాలు తగ్గట్టుగానే ఇక్కడ యాక్షన్ తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా అందరికీ సౌకర్యంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. సుమారుగా 22 రోజులుగా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారండి. అయితే ఈ జాప్యం జరగడానికి గల కారణాలు గాను అలాగే ప్రతిపక్షాలు కూడా కొన్ని విమర్శలు కూడా చేయడం జరిగింది. దీని మీద సమాధానం నా దగ్గరకు వచ్చి అన్నారు, మీరు చెప్తే 5 నిమిషాల్లో అయిపోతుందని. ఇది క్లియర్గా ఒక లెటర్ కూడా ఇప్పుడు మీకు చూపించాం, మీకు కూడా కాపీ ఇస్తాం. మనకి యాక్ట్ ఓ రకంగా ఉంటుంది, మాటలు బయట వాళ్ళు చెప్పి పౌరులు ఏ రకంగా ఉంటాయి. ప్రతిపక్షం అనేది రకాలు చెప్తూ ఉంటారు, 5 నిమిషాలకే క్లియర్ అయిపోతాయి అంటే మనకి చట్టం ఎందుకు? ఆ చట్టంలో ఉన్నామట్టు కాబట్టి రిక్వెస్ట్ అన్నా, ఇందాక మాట్లాడింది రిక్వెస్ట్ అన్నాను తప్ప ఆర్డర్ అంటలేదు, రిక్వెస్ట్ ఇచ్చేదంటే మెయిన్ కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రజల యొక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని ఆలోచన తప్ప వేరే కాదు. దానికి అనుగుణంగానే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.